నమస్కారం. శివాజీ జయంతి వస్తోంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా బహుజన సమాజాలు చాలా వరకు శివాజీ జయంతిని ఘనంగా జరుపుకుందామని ప్రయత్నాలు చేస్తున్నాయి. సరే, ఈ శివాజీ మాట రాగానే ఆయన హిందూ మత ఉద్ధారకుడు అని ప్రచారం అయింది. ఆ ప్రచారం ఎవరు చేశారు? వైదికులే చేశారు, బ్రాహ్మణులే చేశారు. ఈ వైదిక మతస్థుల యొక్క గొప్పతనం ఏమిటంటే, దేనినైతే వాళ్ళు లొంగదీసుకోలేరో, అణచివేయలేరో దాన్ని తమలో కలుపుకుంటారు. ఉదాహరణకు చూడండి, బౌద్ధం విస్తృతంగా వ్యాపించి ఉన్నందువల్ల దాన్ని ప్రభావం తగ్గియటానికి కుదరలేదు. అందువల్ల ఆ బుద్ధుడు హిందూ మతంలో నుంచి బుద్ధిజంలోకి పోయాడు అని ఒక దుష్ప్రచారం చేశారు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అట్లాగే శివాజీ కూడా హిందూ మత ఉద్ధారకుడు కానే కాదు. ఆయనకు ఆ భవానీదేవి ప్రత్యక్షమై ఒక ఖడ్గాన్ని బహూకరించింది అని ఒక కట్టుకథ అల్లి ప్రచారం చేశారు. సరే, ఆ విషయాలు మాట్లాడుకుందాము. శివాజీ రాజు అయినప్పుడు గాగా భట్టు అని పిలిచితే అతను శివాజీని అవమానించి తన ఎడమకాలి బొటన వేలుతో బొట్టు దిద్ది తిలకం దిద్ది అవమానించాడు. సరే, అవి లోగడ మనం మాట్లాడుకున్నాము. ఎలాగైతేనే పట్టాభిషేకం అయిపోయింది, తర్వాత ఆయన రాజయ్యాడు. ఆయన చేయాల్సిన సంస్కరణలు చేస్తూ ఉన్నాడు. ఆయన గమనించింది ఏమిటి అంటే, మహారాష్ట్ర ప్రాంతంలో ఈ పాటిల్, కులకర్ణి, దేశ్ముఖ్, దేశపాండే లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బ్రాహ్మణులే. వీళ్ళ అధికారం బాగా సాగుతూ ఉండేది. అందువల్ల ఏం చేశాడు, వారసత్వంగా వాళ్లకు వస్తున్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ శివాజీ రద్దు చేశాడు. ఎవరికి ఏ ప్రత్యేకతలు లేవు, అందరూ మామూలు మనుషులే, అందరూ కష్టపడి బతకాల్సిందే అన్న సిద్ధాంతానికి శివాజీ వాళ్లను తీసుకొచ్చాడు. అది ఈ మహారాష్ట్ర బ్రాహ్మణులకు, పాటిల్, కులకర్ణి, దేశ్ముఖ్లకు కొంచెం కోపం తెప్పిస్తుంది కదా. ఎందుకంటే కూర్చొని కొన్ని వసతులు అనుభవిస్తూ ఉన్నారు వరుసగా, ఏళ్లకేళ్లుగా, శతాబ్దాలుగా. దాన్ని శివాజీ తీసేశాడు. అందువల్ల అప్పటి నుండి శివాజీ మీద వాళ్లకు కోపం. సరే, ఇంకో పని ఏం చేశాడు శివాజీ? కబూలియత్ అని ఒక చట్టాన్ని తెచ్చాడు. ఈ కబూలియత్ ఏమిటి అంటే, భూమి ఎవడి ఆధ్వర్యంలో ఉంటే వాడిది, ఎవడు దున్ని పంట పండిస్తే వాడిది అని అట్లాంటి వాళ్ళకే కబూలియతులు ఇచ్చాడు. అంటే భూమి పట్టాలు ఇచ్చాడు. ఆ భూమి పట్టాలు ఇవ్వటం వల్ల ఏమైంది, ఈ పాటిల్, కులకర్ణి, దేశపాండాలకే కాకుండా మామూలు ప్రజానీకానికి కూడా భూమి పట్టాలు వచ్చాయి కదా. కష్టపడి పనిచేస్తున్న వాళ్ళందరికీ భూమి పట్టాలు వచ్చాయి. అది కూడా వీళ్లకు నచ్చలేదు. ఇట్లా ఒక్కొక్కటిగా బ్రాహ్మణిజాన్ని దెబ్బతీసే పనులు శివాజీ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఒక బ్రాహ్మడు, ఆయన పేరు బాజీ గుర్జర్. బాజీ గుర్జర్ అనే అతను ఒక మహిళ మీద అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించి శివాజీ అతనికి ఉరిశిక్ష విధించాడు. ఇప్పుడు ఈ బ్రాహ్మణ లోకం ఏమనుకుంది, వైదికులంతా ఏమనుకున్నారు అంటే, మనుస్మృతి ప్రకారం అసలు శివాజీ శూద్రుడు, ఈ శూద్రుడికి రాజ్యాధికారమే ఉండకూడదు. అట్లాంటిది రాజయ్యాడు. రాజయ్యి అందులోనూ ఒక బ్రాహ్మణుణ్ణి చంపిస్తాడా, మరణశిక్ష విధిస్తాడా? అది ఎంత పెద్ద నేరం! బ్రాహ్మణుని చంపించటం అంటే మనుస్మృతి ప్రకారము చాలా తీవ్రమైన నేరం. కాబట్టి ఆయనను మనం ఎట్లా వదిలేస్తాం అని ఒక్కొక్కటిగా శివాజీ చేస్తున్న పనులు ఈ వైదికులకు, బ్రాహ్మణులకు నచ్చక ఆయన మీద కుట్రలు చేయటం ప్రారంభించారు. ఎంత చేసినా కూడా శివాజీ ధైర్యంగా నిలబడ్డాడు. కుట్రలన్నిటినీ ఛేదిస్తూ నిలబడ్డాడు. అక్కడ పైన ఢిల్లీలో మొఘలుల రాజ్యం నడుస్తుంది. అయినా కూడా వాళ్ళకు కూడా లొంగకుండా నిలబడ్డాడు. ఇప్పుడు ఆ మొఘలులకు శివాజీకి అయిన మనస్పర్ధలు ఏమిటి అంటే, ఒక రాజుకు మరొక రాజుకు జరిగిన కొట్లాటలు, మనస్పర్ధలు తప్పితే
మతాలకు సంబంధించిన విభేదాలు కావు. అవి మతాలకు సంబంధించిన విభేదాలు అని వీళ్ళు తర్వాత కాలంలో ప్రచారం చేశారు. ఎట్లాగైతే భవానీదేవి ప్రత్యక్షమై శివాజీకి పెద్ద ఖడ్గం ఇచ్చింది అని ప్రచారం చేశారో ఇది కూడా అట్లాంటిదే. మొఘలులకు శివాజీకి మధ్య రాజుల మధ్య ఉండే విభేదాలు ఆర్థిక సంబంధమైనవి, సరిహద్దులకు సంబంధించిన వివాదాలు తప్పించి మతపరమైన విభేదాలు వాళ్ళ మధ్య రాలేదు, లేవు. ఎందుకు అంటే శివాజీకి మతపరమైన దురుద్దేశాలు ఏవీ లేవు. అసలు ఆయన ఇంటి ముందే ఒక పెద్ద దర్గా కట్టించాడు. ముస్లింలందరూ వచ్చి ప్రార్థన చేసుకోండి అని అన్నాడు. ముస్లింల మీద ద్వేషభావన ఉంటే ఆయన ఆ పని ఎందుకు చేస్తాడు? మనం చరిత్రలోకి వెళితే దాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, వాస్తవాల్ని జీర్ణించుకోవాలి. తప్పితే మనకు అనుగుణంగా మనం దాన్ని మార్చి చెప్పకూడదు, రాయకూడదు, మాట్లాడకూడదు. ఉదాహరణకు కొన్ని విషయాలు చూడండి. శివాజీ ముస్లింలను ద్వేషిస్తే ఆయన ముస్లింలను అంత నమ్మకస్తులుగా ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన ఆస్థానంలో ఆయన చుట్టూ ముస్లింలే. శివాజీ ముఖ్య సేనాధిపతి దౌలత్ ఖాన్ ముస్లిం కదా. శివాజీ అంగరక్షకుడు మదాని మెహరత్ ముస్లిమే కదా. శివాజీకి సన్నిహితుడు, ఆయన దగ్గర విదేశీ వ్యవహారాలు చూసే ఒక మంత్రి ఉండేవాడు. ఆయన పేరు ముల్లా హైదర్, ఆయన ముస్లిమే. ఈ పేర్లు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే శివాజీకి ముస్లింల మీద ద్వేషభావన లేదు. ఆయనకు ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా అందరూ సమానమే. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళు ఉంచుకోండి అని అన్నాడు కానీ ఒక మత విశ్వాసం ఉన్న వాళ్ళ మీద దాడులు చేయలేదు, ఆయన కక్షలు తీసుకోలేదు. ఇది వాస్తవం. అయితే ఇందాక మనం చెప్పుకున్నాము భవానీ ఇచ్చిన కత్తి అని. భవానీ ఇచ్చిన కత్తి కాదు. ఆ సముద్రపు ఓడ తీరంలో ఒక పోర్చుగీస్ నావ మునిగిపోతే ఈ సైనికులందరూ వెళ్ళి దాన్ని ఏమేమి ఉన్నాయి అన్నీ తవ్వితే అందులో నుంచి ఒక పొడవాటి ఖడ్గం బయటపడింది. ఇట్లా వంకర తిరిగి ఉన్న ఖడ్గం కాకుండా పొడవాటికి నిటారుగా ఉండే ఒక ఖడ్గం, మంచి వెడల్పు మంచి పొడవు ఉన్న ఖడ్గం దొరికింది. అరే ఇది చాలా బాగుంది, ఇట్లాంటి ఖడ్గాలు తయారు చేయిస్తే బాగుంటుంది అని ఆయన విదేశీయ పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో అందరినీ అడిగాడు, మాకు ఇలాంటి ఖడ్గాలు తయారు చేసిస్తారా, మా సైనికులకు కావాలి అంటే ఎవ్వరూ ముందుకు రాలేదు. ఫ్రాన్స్ వాళ్ళని అడిగాడు, జర్మనీ వాళ్ళని అడిగాడు, ఆ దగ్గర ఉన్న అన్ని దేశాలను, అరబులను అడిగాడు, ఎవరు ముందుకు రాలేదు. కానీ ఒక స్పెయిన్ దేశస్తులు మాత్రం ముందుకొచ్చి వీళ్ళకి ఎన్ని ఖడ్గాలు కావాలో అన్ని తయారు చేసి ఇచ్చాడు. తయారు చేసి ఇచ్చి అంత పెద్ద ఆర్డర్ అంటే తయారు చేసి ఇచ్చే ఒక అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ స్పెయిన్ రాజు ఏం చేశాడు, ఆ ఆర్డర్ ఇచ్చిన ఖడ్గాలన్నీ పంపించేసి శివాజీకి ప్రత్యేకంగా ఒక పొడవాటి మంచి ఖడ్గం తయారు చేసి దాని మీద 10 వజ్రాలు, 10 వైడూర్యాలు, 10 మరకతాలు అద్ది చాలా విలువైన ఖడ్గంగా తయారు చేసి దాన్ని శివాజీకి బహుమతిగా పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు, ఇన్ని ఖడ్గాలు తయారు చేసే అవకాశం మాకు ఇచ్చారు, బిగ్ ఆర్డర్ ఇచ్చినందుకు సంతోషపూర్వకంగా నేను ఇది మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని ఆయన ఇచ్చాడు. అది ఏ జగదంబ ప్రత్యక్షమై శివాజీకి ఇచ్చింది కాదు. ఎందుకంటే పరిశోధకులందరూ ఆ ఖడ్గం మీద ఉన్న అక్షరాల్ని అన్నీ చూసి ఇది స్పెయిన్ దేశం నుంచి వచ్చిన ఖడ్గం అని రూఢిగా దాన్ని పరిశీలించి చెప్పారు. అది నిరూపణ జరిగింది. అది ఏ భవానీదేవి ప్రత్యక్షమై శివాజీకి ఖడ్గం ఇవ్వటం అనేది పచ్చి అబద్ధం. ఇకపోతే మరి ఆ ఖడ్గం ఏది అంటే మన దేశంలో దొరికిన కొన్ని అమూల్యమైనవి ఉన్నాయి. షాజహాన్ నెమలి సింహాసనం అయితేంది, కోహినూర్ వజ్రం అయితేనేమిటి, టిప్పు సుల్తాన్ ఖడ్గం అయితేనేమిటి, అట్లాగే ఈ శివాజీ ఖడ్గం అయితేనేమి, ఇవన్నీ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ పరిపాలనలో భారతదేశం ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా అన్నీ ఆ బ్రిటన్కు చేరాయి. ఆ బ్రిటన్ మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి. ఎవరన్నా అటు పోయినప్పుడు అక్కడ చూడండి.
అయితే ఇక్కడి నుంచి ఈ శివాజీ ఖడ్గం ఎలా పోయింది అంటే, ఒకసారి శివాజీ పోయాడు, శంభాజీ పోయాడు, అందరూ వారసత్వంగా చాలామంది పోయిన తరువాత వాళ్ళ వారసుడు ప్రతాప్ సింగ్ భోంస్లే, ఈ ప్రతాప్ సింగ్ భోంస్లే అధికారంలో ఉన్నప్పుడు, రాజ్యం ఏలుతున్నప్పుడు బ్రిటిష్ రాకుమారుడు అక్కడికి వచ్చాడు. ఆ బ్రిటిష్ రాకుమారుడు ఎవరు? వేల్స్ నుంచి వేల్స్ రాకుమారుడు 7th ఎడ్వర్డ్ ఇక్కడికి వస్తే ఈ విలువైన ఖడ్గాన్ని ప్రతాప్ సింగ్ భోంస్లే అని శివాజీ యొక్క వారసుడు ఆ వేల్స్ రాకుమారుడికి బహుమతిగా ఇచ్చాడు. అయితే ఆయన దాన్ని తీసుకుపోయి ఆ బ్రిటన్ మ్యూజియంలో భద్రపరుచుకున్నాడు. అవన్నీ ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. కోహినూరు వజ్రమైన, నెమిలి సింహాసనమైన, ఈ శివాజీ ఖడ్గమైన ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, చరిత్ర పుటల్లోకి పోయినా, సైన్స్ విషయాలు చెప్పినా, వాస్తవ సంఘటన గురించి చర్చించిన, నిజాలు చెప్పుదాం, ప్రజలకు నిజాలు అందజేద్దాం. ఎందుకంటే అబద్ధాలు ప్రచారం చేస్తూ అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. అందువల్ల మనం సామాన్య మానవులం ఏం చేయాలి? నిజాలను నమ్ముకోవాలి, నిజాలను బతికించాలి. ఆ పనిలో నేను కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. మీరు కూడా పరిశీలించి చూడండి. ఇందులో నిజాలు వాస్తవాలు ఉన్నాయి అంటేనే మీరు మీ బంధుమిత్రులతో పంచుకోండి, చర్చించండి. మనం ఏం చేద్దాం? సామాన్య మానవులుగా సైంటిఫిక్ టెంపర్ను, రేషనల్ థింకింగ్ను జనంలో వ్యాప్తి చేయటానికి కృషి చేస్తూ పోదాం.